ना अटने वेस्को भैया भैया अलाउद्दीन भैया दस्तगीर भाई साइड 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 आ जाओ जे साइड से आदमी आ जाइए भाई इधर देखो अरे ऐसा भाग ले అందరూ ఒకటేసారి కలిసి రండి అందరు కలిసి రండి రాయా ముందుకు వెనక్కి రాయా కెమెరా వస్తే నిమిషం ఓకేనా అందరికీ నా హృదయపూర్వక నమస్కారము మరియు అస్సలాము అలైకుం. ఈరోజు దగ్గర పెట్టు మైకు కడపలో కిందించు కొద్దిగా చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే షర్మిలమ్మ గారు నిలబడ్డారు, రాజశేఖర్ గారి బిడ్డ. ఖచ్చితంగా మనమందరము గెలిపించుకోవాలా అని ప్రజల మనసులో ఉంది. ఇంకో విషయం ఏమంటే అఫ్జల్ ఖాన్ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన కూడా నిలబడ్డారు. మనమందరము హస్తం గుర్తు ఓటు వేయించి గెలిపించాలని ప్రజల కోరిక. మరియు ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా లీడర్లు గెలిచిన తర్వాత గెలిచే వరకు మొత్తం ఏదేదో చెప్తారు, గెలిచిన తర్వాత కనపడను కూడా కనపడరు. కానీ నేను దేవుని దయ వల్ల ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. రేపు మీరు అడగచ్చు కూడా. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఏ వార్డులో ఏ సమస్యలు ఉందో అన్నీ కనుక్కొని ఆ సమస్యలు ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే. మా మేడం షర్మిలమ్మ గారికి ఎంపీ ఓటు 4వ నెంబరు మరియు నేను ఎమ్మెల్యే అభ్యర్థి 1వ నెంబరుకు హస్తం గుర్తుకు 2 ఓట్లు వేయించి మన బంధువులకు మిత్రులకు అందరికీ చెప్పి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. దేవుని దయాల్లో మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మేమందరము ప్రజాసేవలో ఉంటాం. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఖచ్చితంగా సెంటర్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రజలు హుషారైపోయారు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేశారు. ఆఖరికి ఈ స్టీల్ ఫ్యాక్టరీ కూడా, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మాలని చూసినారు. అది కోర్టులో ఉంది కాబట్టి పెండింగ్ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు కూర్చుంటారు. ఖచ్చితంగా ఎన్ఆర్సీ సిఏ కూడా తీసేస్తామని వాగ్దానం చేశారు. ఖచ్చితంగా మేము ప్రజలందరము కాంగ్రెస్ పార్టీ తోడు ఉండాలని తెలియజేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. దగ్గరికి పోతారే చెప్పనా? ఓకే రెడీ.
పెట్టాలా వద్దా లోగో మీద పెట్టాల్సి ఓకేలేనా ఓకే స్టార్ట్ చేయనా స్టార్ట్ చేయనా అట్లా పెట్టుకో ఈరోజు చెప్తా తమ్ముడు, నేను ఓట్లేదు కూడా మళ్ళీ ఎక్కించుకో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అబ్దుల్ అన్న గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా షణ్మురారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు కనుక ముస్లింలకు ముఖ్యముగా ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, త్రిబుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ముస్లింలకు ఉన్నాయి కనుక ముఖ్యంగా మైనార్టీలకు నేను చెప్పుకోదలుచున్నామంటే సెక్యులర్ పార్టీనే కాంగ్రెస్ పార్టీకి గెలిపించి మనకు అండగా ఉండే పార్టీని మనం గుర్తించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు కడప నగరంలో ఎమ్మెల్యేగా మన అబ్దుల్ అన్న గారు నిలబడ్డారు. ఆయనకు ఓట్లేసి గెలిపించడము చాలా అవసరము. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చే ఒక నాయకుడు ఆయన. అలాగే షర్మిలమ్మ గారు ఉంటే సెంటర్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆమె ఎంపీగా ఉండి మన ఊరి సమస్యల్లో, మన ఊరిలో పెండింగ్ పనులు అన్నీ ఆమె తేవగలదని ఒక ధైర్యం ఉన్నది. ఆమె నిలబడి కూడా తేవగలుగుతుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేకు, ఎంపీగా గెలిపించాలని చెప్పేసి కడప ప్రజానికానికి నేను కోరుకుంటూ వాళ్ళకు మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా